అందరికీ నమస్తే. రాష్ట్రం స్టేట్ లెవెల్లో ఒక రకమైన రాజకీయం నడుస్తుంటే, కింది స్థాయిలో ఇంకొక తమాషా రాజకీయం నడుస్తుంది. కింది స్థాయిలో అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్సు, ఇక్కడ జరుగుతున్న రాజకీయం వేరు. పైన జరుగుతున్నదంతా వేరు. పైన జరుగుతున్నదేమో ఏదో ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకు, ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీలో పెద్ద కథ. ఈ పార్టీ గెలిచిన వాళ్ళు ఆ పార్టీకి పోవడం, ఆ పార్టీ గెలిచిన వాళ్ళు ఈ పార్టీకి పోవడం. ఇక నీ పార్టీ ఉంటుందా, నా పార్టీ ఉంటుందా, దేకిలే ఇంకే చూసుకుందాం. ఇక నీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అంటే, ఇక నా పార్టీ ఆకాశానికి ఎగిరిపోయిందంటే, ఇంకొక పార్టీ ఎక్కడ పోయిందంటే, రేపు రాబోయేది మా పార్టీ అంటే మాదే ప్రతిపక్షం అంటే, ఇట్లాంటి చాలా చాలా చర్చలు, చాలా చాలా కథలు నడుస్తున్నాయి కదా. నిన్న మొన్న ఒక మున్సిపాలిటీలో, ఒక మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. మేయర్ల మీద, డిప్యూటీ మేయర్ల మీద, చైర్మన్ల మీద, మున్సిపల్ చైర్మన్ మీద పెడతారు కదా. ఇక్కడ కార్పొరేటర్లు, అక్కడ కౌన్సిలర్లు ఉంటారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, కార్పొరేషన్కి వచ్చేసరికి కార్పొరేటర్ ఉంటారు. ఇదో పెద్ద కథ. ఎప్పుడైనా సరే ఇవి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అదొక ఇష్యూ. చాలా సార్లు అంతకుముందు బీఆర్ఎస్ మీద గెలిచి, బీఆర్ఎస్ఏ ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం కూడా బీఆర్ఎస్ కైవసం చేస్తున్నది. బీఆర్ఎస్ మేయర్లు, బీఆర్ఎస్ డిప్యూటీ మేయర్లు, బీఆర్ఎస్ చైర్మన్లు, బీఆర్ఎస్ డిప్యూటీ చైర్మన్లు ఇట్లే ఉండే. మున్సిపాలిటీస్ అన్నీ కూడా బీఆర్ఎస్ చేతిలో ఉండే మొన్నటిదాకా కూడా. కానీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మున్సిపాలిటీలు, చాలా మున్సిపల్ కార్పొరేషన్స్లో అవిశ్వాసాలు పెట్టినారు. అధికార పార్టీ రాగానే ఈ ఎమ్మెల్యేలు మారుతుంటే కింది స్థాయిలో వీళ్ళు ఏముంటుంది, కార్పొరేటర్లతో కౌన్సిలర్తో టక్కున జంప్ అయిపోతారు. వాళ్ళకి పెద్దగా వీళ్ళకు ఇచ్చినట్లుగా, లేకపోతే వీళ్ళు డిమాండ్స్ లాగా వాళ్ళవి ఉండవు. వాళ్ళకి కొన్ని డిమాండ్స్, చిన్న చిన్న డిమాండ్స్ ఉంటాయి. వాటిని సాటిస్ఫై చేసే చాలు అధికార పార్టీకి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు డిమాండ్స్ కూడా ఉండవు. అధికార పార్టీలో ఉంటే చాలు, ఏదైనా పని చేసుకోవచ్చు, ఏదో ఒక పని అవుతుంది అని. దాంతో చాలామంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జస్ట్ ఇట్లా జంప్ అయిపోతుంటారు. లోకల్గా ఉన్న రాజకీయాలు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయాలను పరిగణలోకి తీసుకొని ఆ పని చేస్తుంటారు. కానీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఒక విచిత్రం జరిగింది. మీర్పేట్ కార్పొరేషన్ ఒక విచిత్రం జరిగింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఒక విచిత్రం జరిగింది. ఈ రెండు విచిత్రాలు ఏంటంటే, ఈ రెండు ప్లేసుల్లో కూడా కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు ప్లేసుల్లో కాంగ్రెస్కి ఎదురుదెబ్బ తగిలింది. ఓ దగ్గరనేమో కాంగ్రెస్ పట్టు అవిశ్వాసం పెట్టి గెలిపించుకోలేకపోయింది. ఆదిలాబాద్లోనేమో కాంగ్రెస్ వాళ్ళే రివర్స్ అయినారు. యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీలోనే ఉంటారు. తర్వాత బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎవరెవరో పోయే వాళ్ళంతా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు. కానీ ఇది మొత్తం కాంగ్రెస్ వాళ్ళే రివర్స్ అయ్యారు. ఆదిలాబాద్లో మహేశ్వరం వచ్చేసరికి కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయింది. ఏమైందంటే, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో సబితా ఇంద్రారెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీర్పేట్ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్కి సంబంధించిన వార్త ఇది. డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాసం పెట్టిండ్రు. ఎవరు పెట్టిండ్రు అవిశ్వాసం అంటే, బీజేపీ, కాంగ్రెస్ పెట్టింది. ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మీర్పేట కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పైన బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు కలిసి అవిశ్వాసం పెట్టినారు. అవిశ్వాసం పెట్టినప్పుడు అవిశ్వాసం నెగ్గాలంటే దానికి ఒక పగడ్బందీ లెక్క చేయాలి. పగడ్బందీగా వాళ్ళ కార్పొరేటర్స్ ఎవరున్నారు, వాళ్ళ మనుషులు ఎవరున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పెట్టినాయి. ఇక్కడ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాసం పెట్టినాయి. యాక్చువల్గా వీళ్ళ లెక్క ఏంటంటే, మొత్తం 46 మంది మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, ఈ మీర్పేట కార్పొరేషన్లో 46 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ 46 మంది కార్పొరేటర్లలో బీజేపీ 21 మంది ఉన్నారు, కాంగ్రెస్ 11 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అవిశ్వాసం పెట్టినారు. అవిశ్వాసం పెట్టినప్పుడు మరి వాళ్ళందరూ అటెండ్ అయ్యే బాధ్యత కూడా తీసుకోవాలి కదా. వాళ్ళందరూ అటెండ్ కావాలి, ప్లస్ అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాలి. అప్పుడు అవిశ్వాసం నెగ్గుతుంది. అప్పుడు తీగల విక్రమ్ రెడ్డి పదవి నుంచి దిగిపోతాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా రాజకీయము, దీనిలోకి వెళ్ళి బీజేపీకి 21 మంది ఉంటే అటెండ్ అయింది 19 మందే. ఇద్దరు డుమ్మా కొట్టిండ్రు. ఆ ఇద్దరు బహుశా మళ్ళీ బీఆర్ఎస్ కోటరీలో ఉన్నారేమో. కాంగ్రెస్ నుంచి 11 మంది ఉంటే 7 మంది ఇచ్చిండ్రు, 4 రాలేదు. మొత్తం 26 మంది అటెండ్ అయింది. ఇక్కడ ఏమైందంటే, యాక్చువల్గా 2/3, 46లో 2/3 అంటే 31 మంది. 31 మంది అటెండ్ అవుతాయి తప్ప ఆ అవిశ్వాసము, ఓటింగు అదంతా కూడా జరగదు కోరం లేకపోతే. కోరం లేదు కాబట్టి ఏమైంది, ఈ రెండు పార్టీలు కలిసి పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది లాస్ట్కి. దీని వెనుక పెద్ద చక్రం ఉంటుంది. అసలు ఇక్కడ తిరిగే ఢిల్లీలో తిప్పే చక్రాలు, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో తిప్పే చక్రాలు వేరు, గ్రౌండ్లో ఉండే చక్రాలు వేరే ఉంటాయి. ఆ చక్రాలనంతా స్థానికంగా ఉన్న నేతలే తిప్పాలి. ఎమ్మెల్యే ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి ఉంది. సబితా ఇంద్రారెడ్డి మేనేజ్ చేస్తే ఆమె గెలవాలి అనుకుంటే తప్ప ఇదంతా మేనేజ్ కాదు. సబితా ఇంద్రారెడ్డి చేసిన ఆ మేనేజ్మెంట్లో లాస్ట్కు వీగిపోయింది. అవిశ్వాసం వీగిపోయి తీగల విక్రమ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా ఉంటున్నారు. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ యాక్చువల్గా కాంగ్రెస్ అధికార పార్టీ ఉంది కాబట్టి అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళని కూడా గుంజి
బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కూడా మేనేజ్ చేసి వాళ్ళని కూడా క్యాంపుకు తీసుకుపోయి అవసరమైతే వీళ్ళందరినీ అటెండ్ చేయించి వీళ్ళందరి తీర ఓటు వేయించి తిగల విక్రమ్ రెడ్డిని పదవి నుంచి దింపాలి. ఎందుకంటే అది ఎక్కడనో అదంటే ఆదిలాబాద్లో ఉంది, ఇదైతే ఇక్కడనే కదా, పెద్ద దూరం కూడా కాదు, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు కొడితే సెక్రటరీ నుంచి పక్కనే మున్సిపల్ కార్పొరేషన్. మొదలే కాంగ్రెస్కి గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా ఈ పక్కపక్క కాన్స్టిట్యున్సీలో గ్రేటర్ హైదరాబాద్ మహేశ్వరం కూడా గ్రేటర్ హైదరాబాద్ కిందకి వస్తుంది, కొంత భాగం ఉంటుంది దానిలో. గ్రేటర్ హైదరాబాదు తర్వాత చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవక చాలా పరిశాన్ ఉన్నారు. లాస్ట్కి ఇట్లాంటి కార్పొరేషన్స్లో కూడా కనీసం పెట్టిన అవిశ్వాసాన్ని కూడా కాంగ్రెస్ గెలిపించుకోలేకపోతుంది. మరి ఎందుకో అర్థం కాదు. బహుశా మహారాష్ట్ర మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కు 60 డజన్ మంది లీడర్లు ఉంటారు. 60 డజన్. తీగల కృష్ణారెడ్డి ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. మనము వాళ్ళ పేర్లు చదివితే చాలా లిస్ట్ అవుతుంది. ఆ మందిలో బహుశా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టున్నారు. లేకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళను అట్రాక్ట్ చేయలేకపోయింది కాంగ్రెస్. ఆడున్న వాళ్ళు ఎవరు డీల్ చేయలేకపోయినారో, సంథింగ్ ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మీర్పేట కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఓడిపోయింది. ఇక డిప్యూటీ మేయర్ మీద పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. బీఆర్ఎస్ తీగల విక్రమ్ రెడ్డి గెలిచింది. ప్లస్ ఆదిలాబాద్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ చూడండి భలే విచిత్రంగా, ఇక్కడ వైస్ చైర్మన్ పైన అందరూ కలిసి అవిశ్వాసం పెట్టినారు. అన్ని పార్టీలలో కలిసి పెట్టినారు. జాహిద్ రంజన్ ఆయన పేరు, జాహిర్ రంజన్ పైన అవిశ్వాసం పెడితే మొత్తం ఉన్నదే వీళ్ళపైన మొత్తం 50 మంది ఉన్నారు. మొత్తం 50 మంది కౌన్సిలర్స్. ఇక్కడ కౌన్సిలర్లు ఉంటే ఏమైంది, 19 మంది బీఆర్ఎస్ ఉన్నారు, 9 బీజేపీ, 1 ఎంఐఎం, కాంగ్రెస్ నుంచి 11. ఈ 50 మందిలో 26 మంది వీళ్ళందరూ కలిసి ఈయన మీద ఉన్న అవిశ్వాసం పెట్టారు కదా, అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసారు. అవిశ్వాసానికి మద్దతుగా ఎవరేసింది తెలుసా, దీనిలో కాంగ్రెస్ కూడా ఉన్నారు. అసలు యాక్చువల్గా ఏమైందంటే ఈ జాహిర్ రంజన్ అతను బీఆర్ఎస్ అతను వైస్ చైర్మన్. ఆయన ఏం చేసిందంటే కాంగ్రెస్లో జాయిన్ అయ్యండి. పోయి చెప్పినా కదా, అధికారం రాగానే ఎమ్మెల్యేల కన్నా స్పీడ్గా కింది స్థాయిలో పోతూ ఉంటారు. అక్కడున్న గొడవలు, లేకపోతే రాజకీయాలు, రకరకాల సెటిల్మెంట్లు అన్నీ ఉంటాయి దానిలో జాహిర్ రంజన్ కూడా పోయి కాంగ్రెస్ చేరిండు. కాంగ్రెస్ చేరితే యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళంతా మద్దతు ఇవ్వాలి. ప్లస్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్న ఎంఐఎం మద్దతు ఇవ్వాలి. అవసరమైతే బీఆర్ఎస్ నుంచి సగమో ఎక్కువ మందో వీలైతే మొత్తం స్వీప్ చేసి గుంజి ఈయన గెలిపించాలి జాహిర్ రంజన్ని. కానీ ఆడ ఏమైంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వీళ్ళందరూ కలిసి ఈయనకు వ్యతిరేక ఓటేసిండ్రు. జాహిర్ రంజన్ దింపాల్సిందే అని. లాస్ట్కి అవిశ్వాసం గెలిచి ఆయన పదవి దింపక తప్పలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయింది కదా, కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా లాస్ట్కి ఈయన దింపనీకినే మద్దతు ఇచ్చారు. మనకి ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ మారుతున్నారు కదా, ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు కూడా చాలామంది అబ్జెక్షన్ చెప్తున్నారు. పడంచెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి పోయిండా, గూడెం మైపాలరెడ్డి నాడు కూర్చోబెట్టి ఒక్కొక్కరు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ముందర టేబుల్ మీద ఇట్లా కొట్టి బాటిల్స్ ఇట్లా పట్టున కొట్టి తిరుతున్నారు. 10 ఏళ్ళు మేము ఎందుకు వచ్చినాం మా పార్టీకి అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చినాం మేము పార్టీకి, మేము 10 ఏళ్ళకి వెళ్ళి కష్టపడ్డది దేనికోసము చూసుకుందామని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లాంటివే చేవెళ్ళ యాదయ్య పోతే ఆబ్జెక్షన్ చేసిండ్రు. చాలా ప్లేస్లో జరిగినాయి అట్లాంటి మీటింగ్లు, అట్లాంటి ఆబ్జెక్షన్ వ్యవహారాలు చాలా దగ్గర జరిగింది. ఇక్కడ చూసినాం కదా మనం, జగిత్యాలలో చూడలేదా, జగిత్యాలలో ఏకంగా పెద్ద యుద్ధమే జరిగింది. ఇప్పుడు కూడా ఆడ కాంగ్రెస్లో 2 వర్గాలైనాయి, జీవనరెడ్డి వర్గం ఒకటి, సంజయ్ వర్గం ఒకటి. ఈ 2 వర్గాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు కూడా అక్కడ అట్లే ఉంది. బీఆర్ఎస్ వేరే ఉంది. ఎనీవే ఈ విచిత్రమైన రాజకీయం గురించి చెప్దామని చెప్పినా మరి బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, బీజేపీ ఏమైనా ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ మున్సిపాలిటీస్లో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్లో వాళ్ళు అనుకున్న పావులు ఎందుకు పాడతలేవు? గ్రౌండ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? కాంగ్రెస్ కార్పొరేటర్లు లేకపోతే కాంగ్రెస్ కౌన్సిలర్లనే కాంగ్రెస్ మేనేజ్ చేయలేకపోతుందా? కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ను కాదని పక్క పార్టీ వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? కింది స్థాయిలో గ్రౌండ్లో ఏం జరుగుతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.